నమో వెంకటేశ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి. గత 28 సంవత్సరాలుగా ఈ మెడిసినల్ ప్లాంట్స్ మీద రీసెర్చ్ చేస్తున్నాను. చైనా, సింగపూర్, మలేషియా దేశాల్లో కూడా రీసెర్చ్ కోసం వీటి వరకు పోయి రావడం జరిగింది. తర్వాత వీటిపైన 4 బుక్కులు రాశాను, ప్రెసిడెంట్ ఉండడం జరిగింది, చాలా ఫేమస్ అయ్యాయి. తర్వాత 150 పేపర్లు నేషనల్ ఇంటర్నేషనల్ జర్నల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఈరోజు మనం ఏ మొక్కలు షుగర్ వ్యాధిని, మధుమేహ వ్యాధిని, డయాబెటీస్ను కంట్రోల్ చేస్తాయి, అసలు షుగర్ అనేది ఎందుకు వస్తుంది, షుగర్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. నెంబర్ 1 మెంటల్ స్ట్రెస్, నెంబర్ 2 ఒబేసిటీ, బరువు పెరగడం, నెంబర్ 3 ఆబ్సెన్స్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, బాడీని ఏమి పని చేయకుండా అలానే పెట్టేయడం, తర్వాత ఊబకాయము, తర్వాత లాస్ట్లో వచ్చి జెనెటిక్ ఇన్హెరిటెన్స్. ఇంతకుముందు చెప్పేవాళ్ళు మీ తల్లిదండ్రులకు ఉంది, తాతకుంది వచ్చిందని. ఇప్పుడు అలా కాదు. ఎవరైతే మెంటల్ స్ట్రెస్తో బాధపడతారో వాళ్ళకే ఫస్ట్ షుగర్ వచ్చేది, బరువు పెరిగిన వాళ్ళకు, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేని వాళ్ళకు, తర్వాతనే ఇది జెనెటిక్ ఇన్హెరిటెన్స్. వీటికి మనకు మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు మన ఆయుర్వేదంలో ఉన్నాయి. వాటిలో ఒక్కొక్కటి మనం చూద్దాం, ఏమేమి ఉన్నాయో చూద్దాం. నెంబర్ 1 దీన్ని మాధవి లత అంటారు, ఇఫ్టేజ్ బెంగాలెన్సిస్ అంటారు. నెంబర్ 2 దీన్ని పొడపత్రి అంటారు, పొడపత్రి ఇది నెంబర్ 1. జిమ్నిమా సిల్వెస్ట్రీ అంటారు, పొడపత్రి ఇది నెంబర్ 1గా పనిచేస్తుంది. జిమ్నిమా సిల్వెస్ట్రీ, పొడపత్రి. అలాగే తంగేడు ఆకు, తంగేడు పూలు, తర్వాత జామ ఆకు, కాయ కానీ లేకపోతే బెరడు కానీ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వాది అంటారు, డొలికాండ్రోన్ క్రిస్పా, దీన్ని వాడతారు. ఇదే చెప్పినాను కదా ఇంతకుముందు, ఇదే అన్నమాట విషబుద్ధి అంటారు. సో సిస్సంప్లిస్ పెరీరా అంటారు, ఇది నెంబర్ 1గా షుగర్కి పనిచేస్తుంది. అలాగే బిల్లుడు, క్లోరోక్సైలాన్ స్విటీనియా, దీని ఆకులు. కదంబ యొక్క ఆకులు, ఇది యాంథోసపాలస్ కదంబ, దీని యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే రావి యొక్క బెరడును మాత్రమే తీసుకోవాలి. అలాగే నేలవేము తీసుకోవాలి, ఆకులు. తర్వాత అలాగే ఇది సైజిజం ఆల్టర్నిపోలియము, ఇది నేరేడు యొక్క గింజలను మాత్రమే తీసుకోవాలి, మాగినటువంటి గింజలను తీసుకోవాలి. అలాగే తురక వేప ఆకులను తీసుకోవాలి. అలాగే ఇది అడవి వేప, కొండ వేప అంటారు, ఇది సీమరూబేసి కుటుంబానికి చెంది అలియాంథస్ ఎక్సల్స్ అంటారు, ఆకులను తీసుకోవాలి. అలాగే తుంగగడ్డలు తీసుకోవాలి. అలాగే నేను చెప్పాను ఇంతకుముందు జిమ్నిమా సిల్వెస్ట్రీ, పొడపత్రి తీసుకోవాలి. ఇన్ని తీసుకోవాలన్నమాట. ఇన్ని ఈ మొత్తం ఈ విధంగా అనేకం తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. దీంతో పాటు చూడండి, ఇది అడవి కాకరకాయలు అంటారు. కడప డిస్టిక్లో ఎక్కువగా కడపలో రోడ్లలో పోసి సీజన్లో అమ్ముతూ ఉంటారు, చిన్న మొటికలు అంటారు. వీటి చాలా ఖరీదు చేసుకొని తింటారు, చాలా బాగుంటుంది. ఇవి చూడండి చిన్నవి అన్నమాట. ఇవి మొమార్డికా సింబలేరియా అంటారు. ఇది అంత బాగా పనిచేస్తుంది. దీంతో పాటు కరక్కాయలు కూడా వాడతారు. కరక్కాయలు ఏమేమి వాడతారు? ఇప్పుడు షుగర్తో పౌడర్ తయారు చేస్తున్నది కరక్కాయలు, తర్వాత అడవి కాకర, తర్వాత పొడపత్రి, అడవి వేప, తురక వేప, తర్వాత సైజు గింజలు, నేరేడు గింజలు, నేలవేము, తర్వాత రావి యొక్క బెరడు, స్కలబ్బ యొక్క ఆకులు, తర్వాత తంగేడు ఆకులు, పూలు, తర్వాత గరిక యొక్క దీన్ని తుంగగడ్డలు అంటారు, తుంగగడ్డలు, బిల్లుడు ఆకులు, తర్వాత విషబుద్ధి యొక్క ఆకులు, వాది యొక్క ఆకులు, తర్వాత జామ ఆకు, బెరడు, తర్వాత మాధవి లత. వీటినన్నిటిని మనం సమపాళ్ళలో ఈ విధంగా డయాబెటిక్ పౌడర్ తయారు చేసుకోవాలి. దీనికి తిరిగే ఉండదు. రోజు ఒక అర స్పూన్ కానీ 1 స్పూన్ కానీ మజ్జిగలో వేసుకొని రోజుకు 2 సార్లు కానీ 1 సారి కానీ వాడుకోవాలి. షుగర్ని బట్టి మామూలుగా షుగరు 60 to 120 ఉండాలి. అలా కాకుండా 120 పైన ఉందనుకో అర స్పూను, తర్వాత 200 నుంచి 300 ఉందనుకో 1 స్పూను, 300 నుంచి 400 ఉంటే 1.5 స్పూను, 500కు దాటితే 2 స్పూన్లు రోజుకు. ఆ విధంగా 2 సార్లు తీసుకుంటే చాలు. ఎలాంటి షుగర్ ఉన్నా కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మీరు షుగర్ ఉన్నప్పుడు జీవితాంతం షుగర్తో బాధపడాల్సిందే. కొంతమంది అర్లీ స్టేజెస్లో షుగర్ వస్తే పూర్తిగా నయం అయిపోతుంది.
కొన్ని షుగర్ రకాలు ఉన్నాయి, అవి పూర్తిగా నయమైపోతాయి. కొన్ని ఓల్డేజ్లో వచ్చినటువంటి షుగరు జీవితాంతము మనము బాధపడాల్సింది. మీరు కంట్రోల్ చేసుకోవాలి. 120 to 50, 60 to 120 లోపల ఉండేటట్టు చూసుకోవాలి. 120 పైన ఉండి మీరు మందులు వాడకుండా పోతే మీకు బాడీలోని ప్రతి పార్ట్ డ్యామేజ్ అయిపోతుంది. కిడ్నీ, లివరు, హార్ట్, అన్ని, కళ్ళు కూడా, సూప్ కూడా ఉండదు అనమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా షుగర్ పౌడర్, షుగర్ వ్యాధి వచ్చినప్పుడు, మధుమేహ వ్యాధి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా దీన్ని కానీ వాడుకుంటే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదే అల్లోపతిలో వాడినారంటే మీకు లాంగ్ రన్నింగ్ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాడుతూ ఉంటే బ్లడ్ కూడా థిక్ అయిపోతుంది, కళ్ళు కూడా కనపడవు, కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతుంది, డయాలసిస్కి వెళ్ళాల్సి వస్తుంది, ఆ పరిస్థితులు వస్తాయి అన్నమాట. అదే మీరు ఈ ఆయుర్వేద మందులు దీన్ని కానీ వాడుకున్నారంటే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎప్పుడు షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది. కాబట్టి దీన్ని మీకు చూపించాను, మీ పరిసర ప్రాంతాల్లోనే దొరుకుతుంది. మీరే కలెక్ట్ చేసుకొని ఈ మాదిరి పౌడర్ చేసుకోండి, డయాబెటిక్ పౌడర్ ఈ మాదిరి మీరు ఒక దీంట్లో బాయిల్లో కూడా పోసి పెట్టుకోండి, గాలి దొరకకుండా. దీన్ని రోజు నేను చెప్పినట్టు మీరు వాడుకున్నారంటే చాలు. మీరు ఏమేమంటే తీపి వస్తువులు చాలా వరకు తగ్గించేసాలి, తినకూడదు. ఒకేసారి కూడా భోజనం ఎక్కువగా తినకూడదు, షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. మీరు ఓట్స్, కొర్రలు, రాగులు, సజ్జలు, జొన్నలు, సామర్లు ఇలాంటివి ఉడకబెట్టుకొని మీరు ఇది రైస్ బదులు దీన్ని తీసుకోవచ్చు. రాగి రొట్టెలు, జొన్న రొట్టెలు చేసుకొని తినచ్చు. తర్వాత పండ్లలో కొద్దిగా ఆపిల్ పండు, జామ పండు ఇలాంటివి తీసుకోవచ్చు అనమాట. తర్వాత వెజిటబుల్ తీసుకోవచ్చు, కూరగాయలు తీసుకోవచ్చు. ఇదనమాట మీరు పాటించాలి. షుగర్ ఉండే వస్తువులను పూర్తిగా మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మీరు జీవితాంతం షుగర్ ఉన్నా కూడా హ్యాపీగా ఉండొచ్చు. దీంతో పాటు నేను ఆల్రెడీ చెప్పాను, ఒక బుక్ ఒకటి రాశానని. దీన్నే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అంటారు. చిత్తూరు డిస్టిక్లోని మందు మొక్కలు. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, కాయలు ఎప్పుడు వస్తాయి, పూలు ఎప్పుడు వస్తాయి, మూలం యొక్క ఉపయోగాలు ఏమి, కాండం యొక్క ఉపయోగాలు, ఆకు ఉపయోగాలు, బెరడకు ఉపయోగాలు, పూలు యొక్క కాయల యొక్క ఉపయోగాలు అన్నీ ఇచ్చాను. దాంతోపాటు 2000 మొక్కల్లో 1000 మొక్కలకు కలర్ డిజిటల్ ఫోటోస్ ఇచ్చాను. ఇలా మీరు చూసారంటే ఏ మొక్క అయినా కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. ఈ బుక్ను చిన్నపిల్లలు ఈ బుక్లోని ఫోటోలు చూసినారంటే ఇది మన ఒక రోడ్లో ఉంది, మన కాలువలో ఉంది, మన పెరట్లో ఉంది, మన తోటలో ఉంది అని ఈజీగా చెప్పేయగలుగుతారు. అంటే అర్థం చేసుకోండి ఈ బుక్ ఎంత ఉపయోగపడుతుందో. 2000 మొక్కలు ఉన్నాయి, 2000 మొక్కలకు అన్నీ ఇవ్వబడినాయి. తెలుగు, ఇంగ్లీష్ నేమ్ ఉపయోగాలు ఇవ్వబడినాయి, 1000 ఫోటోలు ఇవ్వబడినాయి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్నాడు.